హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి మేము హైదరాబాద్ వెళ్ళాలి అనేసి అన్నాం కదా, అందుకోసం అని చెప్పేసి మేము 1:30కి అట్లా లేచి రెడీ అయ్యామన్నమాట. ఎందుకంటే మా తమ్మునికి 8:30కి అపాయింట్మెంట్ ఉందండి హాస్పిటల్లో. అందుకోసం అని చెప్పేసి మేము పొద్దున్నే వీలైన తొందరగా చేరుకోవాలి అని చెప్పేసి రెడీ అయ్యామన్నమాట. అంత నైట్ కూడా మా అమ్మ మా కోసం ఛాయ్ పెట్టిందండి. నిద్రమత్తు పోవాలి కదా, ఇప్పుడు కాదు నన్ను ఒక యూట్యూబర్గా అయినాక అప్పుడు చెప్తాను పని. బాయ్ బాయ్. ఆ దేవాంశ్ అయితే నైట్ మాతోనే మేము ఎంతసేపు మెలుకుతుంటే అంతసేపు ఉన్నాడండి. మళ్ళీ మేము లేచి మేమందరం రెడీ కావాలి కదా, 1:30కి లేసామన్నాం కదా, అందరం స్నానాలు చేసి రెడీ అయ్యేసరికి లేట్ అవుతుందని చెప్పేసి మాతో పాటే లేచి కూర్చున్నాడండి. మార్నింగ్ స్కూల్ ఉంటుంది డాడీ, నువ్వు వెళ్ళు పడుకోపో అంటే కూడా లేదు, మీరు ఊరికి వెళ్ళిన తర్వాత పడుకుంటా అని చెప్పేసి మాతోనే ముచ్చట పెట్టుకుంటూ కూర్చున్నాడు అన్నమాట. మేమందరం రెడీ అయ్యి ఇంటి దగ్గర నుండి బయలుదేరేసరికి అయితే మార్నింగ్ 4 o'clock అయిందండి. వాసన వస్తుంది. ఎక్కిన వెంటనే మేము టిఫిన్ వచ్చేసి రాఘవేంద్ర ఉడిపి హోటల్లో తిన్నామండి. నేను లోపలికి వెళ్ళేటప్పుడు ఉడిపి హోటల్ అని చెప్పితే మాత్రం నేను అస్సలు టిఫిన్ చేయకపోదును అనమాట. మా ఆయన వచ్చేసి టిఫిన్ ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ టిఫిన్ చేద్దాం పండి అని చెప్పేసి తీసుకెళ్ళాడు. సరే బాగుంటుంది కదా అని చెప్పేసి వెళ్ళామండి. కాకపోతే అక్కడంతా సప్పగా తీయగా నాకు అసలు ఆ టేస్టే నచ్చలేదు. మళ్ళీ అందులోకి వెళ్ళి ఇంకా ఉప్మా పెసరట్టు ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట. అది కంప్లీట్ అయ్యేసరికి అయితే అది మొత్తం నా గొంతులోనే ఉందండి. మా బంగారి అయితే ఇంట్లో తప్ప బయటికి ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక పూరి ఒకటే తింటాడన్నమాట. అదేందో ఆయనకు అదొక పిచ్చి. కాకపోతే పూరి నచ్చింది కానీ పూరిలోకి వేసిన కర్రీ పప్పు నచ్చలేదంట. నేను తినను అనేసి అన్నాడు. కాకపోతే ఫుడ్ వేస్ట్ చేయొద్దని చెప్పేసి వాళ్ళ డాడీకి ఓపెన్ చేసిన తర్వాత సైలెంట్గా అది మొత్తం కంప్లీట్ చేశాడండి. మా పిల్లాడైతే తినలేదన్నమాట. నాకు అంత వాంతికి వచ్చినట్టు అవుతుంది, నేను తినను అనేసి అంది. నేను తర్వాత తింటాను, నాకైతే ఇప్పుడు వద్దు అని చెప్పేసి తను ఏం తినలేదండి. హైవే చూడండి ఎంత బాగుందో, ముందట మొత్తం మంచు అన్నమాట. అసలు చూస్తూ ఉంటే వర్షం పడుతుందా, మొత్తం మబ్బులు కిందికి ఉన్నాయా అన్న రేంజ్లో ఉందన్నమాట. నాకు హైవే మంచిగా నీట్గా అనిపించింది. అందుకోసం అని చెప్పేసి మంచిగా బాగుంది కదా అని చెప్పేసి వీడియో తీశాను. మేము హాస్పిటల్ చేరుకునేసరికి 9 అయిందండి. మా తమ్ముడి కన్నది చెకప్ అయిపోయిన తర్వాత వచ్చేటప్పుడు ఇదైతే నాకు భలే అనిపించిందండి. బావి, అటు ఇటు ఆవులు, ఎడ్ల బండి మంచిగా ఉందన్నమాట. అందుకోసం అని చెప్పేసి కాసేపు వీడియో తీసుకున్నానండి. ఇక్కడ అయితే మా ఆయన అయితే భలే జోక్ చేశాడు, ఒకసారి చూడండి. దొంగతనంగా వచ్చింది లోపలికి. అభిని ఆపి కారణే పడుకున్నారు. అట్లా కాదు, లాస్ట్ టైం అభిరామ్ గారిని కూడా పట్టుకోవాలి. అట్లనేనా? ఇక అసలైన పేషెంట్ ఏమో ఇక్కడ ఉన్నాడు. ఆయన బుద్ధియాక పంది. అసలైన పేషెంట్ ఏమో ఇక్కడ ఉన్నాడు. దొంగ పేషెంట్ ఆ పేషెంట్తో పాటు వచ్చిన అసలైనదాన్ని నేను. దాని మమ్మట మరి సరే అసలు లేదు, నేను లేకుండా నడవదు అక్కడ. మాకు హిందీ రాదు, నేను వెళ్ళిపోతా. సార్లు మాకు తెలియదు. నేను ఊరు వెళ్ళిపోతా మామ, మంచి ఫ్లోలో ఉన్నట్టున్నావుగా. కానీ కింద మస్తు ఉన్నదబ్బా. కింద అవి ఆవులవి, ఎడ్లవి, అవి మస్తు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫ్లోర్ మొత్తం కన్నుకు సంబంధించింది అన్నట్ట. ఈ ఫ్లోర్ కాదు, ఈ హాస్పిటల్ మొత్తం కంటికి సంబంధించింది. కాకపోతే మన అపార్ట్మెంట్ 2nd ఫ్లోర్లో ఉన్నాయి. మేమైతే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి దర్శనం కూడా చేసుకున్నామండి. నేను యూట్యూబ్లో ఇన్స్టా ఫీలింగా అని చెప్పేసి ఒక ఛానల్ని ఫాలో అవుతానన్నమాట. అందులో దేవి నవరాత్రుల టైంలో అమ్మవారి వీడియో పెట్టారండి. దర్శనం చేసుకున్నాము అని చెప్పేసి పెట్టారన్నమాట. నాకైతే వీడియో చాలా బాగా నచ్చింది. ఇక ముందు ఎప్పుడైనా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు అమ్మవారి దర్శనం చేసుకోవాలి అనేసి అనుకున్నాను. అది అనుకోకుండా ఇప్పుడు సడన్గా జరిగిపోయిందన్నమాట. అక్కడ దాకా వెళ్ళగానే ఇక్కడే అమ్మవారి టెంపుల్ ఉంటుంది, దర్శనం చేపిస్తావా అని చెప్పేసి మా ఆయన అడిగానండి. సరే అని చెప్పేసి తను తీసుకెళ్ళాడనమాట. అమ్మవారి అయితే చాలా బాగుందండి, నాకైతే టెంపుల్ బాగా నచ్చింది. మేము లోపలికి ఫోన్లు అయితే తీసుకుపోలేదన్నమాట. తొందరగా దర్శనం చేసుకొని వద్దాము, ఫోన్లు ఏమొద్దు, అన్ని కార్లోనే పెట్టేసేయండి అనేసి అన్నాడు అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను ఫోటోలు వీడియోలు ఏం తీయలేదండి. ఇక మేము దర్శనం అయిపోయేసరికి లంచ్ టైం అయిందన్నమాట. లంచ్ వచ్చేసి అందరు సతీబాబు బిర్యానీ సెంటర్ అంటారు కదండి, ఒకసారి టేస్ట్ చూడాలని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకున్నాం అనమాట. ఎప్పుడు వెళ్ళినా కానీ అక్కడ పార్కింగ్ ప్లేస్ దొరకకపోయేదండి. ఈసారి అయితే పార్కింగ్ ప్లేస్ దొరికిందన్నమాట. బగారా రైస్ను చికెన్ ఫ్రై ఆర్డర్ ఇచ్చామండి. అమ్మో, ఫుడ్ అయితే మాతో కాలేదండి. అసలు అందరూ ఎలా తింటారో ఏమో కానీ
మేమైతే ఒక్క ప్లేట్ కంప్లీట్ చేయలేకపోయామండి. తర్వాత దాన్ని మొత్తం పార్సల్ కట్టించేసుకున్నాం అన్నమాట. చాలా పెట్టారండి ఫుడ్, కానీ ఫుడ్ అయితే చాలా టేస్టీగా చాలా బాగుందండి. చూడాలి, ఎప్పుడైనా వెళ్ళాలి, బాగా ఫేమస్ కదా అని చెప్పేసి చాలాసార్లు అనుకున్నాను. ఇన్ని రోజులకు ఇప్పుడు టైం కుదిరిందన్నమాట. మాకైతే ముందే కూలర్ దగ్గరే సీటు దొరికిందండి. కాకపోతే నాకైతే తినడానికి హెయిర్స్తో చాలా ఇబ్బంది అయిందన్నమాట. మేమైతే మాకు వచ్చిన ఫుడ్లో హాఫ్ కూడా తినలేదండి. ఎట్లా ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతుంది ఎట్లా అని చెప్పేసి మేము ఆలోచించుకుంటా ఉంటే అక్కడ సర్వ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే కవర్లు తీసుకొచ్చి ఇచ్చారన్నమాట. ఇందులో ప్యాక్ చేసుకోండి అని చెప్పేసి. మా తమ్ముడు మా అభితండ్రి మాత్రమే ఫుల్గా తినేసారండి. నేను, మా అప్పిగాడు, మా ఆయన అయితే అసలు సగం కూడా తినలేకపోయామన్నమాట. లంచ్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అప్పిగారిని హాస్టల్లో పడగొట్టాలి కదండి, అందుకోసం అని చెప్పేసి ఆమెకి ఏమైనా స్నాక్స్ తీసుకుందాము, ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి మేము లుల్లు మాల్కి వెళ్ళామన్నమాట. అక్కడ ఆమెకు సంబంధించి కొన్ని అయితే స్నాక్స్ తీసుకున్నామండి. అలాగే మా ఆయన మా అభితండ్రి వచ్చేసి కొన్ని గేమ్స్ ఆడారన్నమాట. లుల్లు మాల్లోనైతే గేమ్ జోన్ ఉందని నేనైతే ఫస్ట్ టైం చూసానండి. ఇప్పటికి 2 times వెళ్ళాను, కాకపోతే నేను ఎప్పుడూ గేమ్ జోన్ దాకా వెళ్ళలేదన్నమాట. కానీ ఈసారి మా అభితండ్రి ఖచ్చితంగా వెళ్ళి చూడాల్సిందే పైన అని చెప్పేసి పట్టుబట్టాడండి. అందుకోసం అని చెప్పేసి మా ఆపియానికి స్నాక్స్ తీసుకుని అయిపోయిన తర్వాత మేము గేమ్ జోన్కి వెళ్ళి కొన్ని గేమ్స్ చూసామన్నమాట. మంచిగా ఆడతాడా బంగారి? ఎట్లకి చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. మా వాళ్ళందరూ అయితే చాలా గేమ్స్ ట్రై చేశారండి. తర్వాత ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నామన్నమాట. ఈవినింగ్ మా ఆపియాన్ని హాస్టల్లో పడగొట్టడానికి వెళ్ళామండి. కానీ మా ఆపియానికి పాత కుందన్పల్లి హాస్టల్లోని పిల్లలు అయితే చాలా హెల్ప్ చేసేవారన్నమాట. ఎప్పుడైనా మా ఆపియాడు ఇంటికి వచ్చే ముందు బ్యాగ్ సర్దుకోవడం మర్చిపోతే కుందన్పల్లి హాస్టల్లో మా ఫ్రెండ్స్ సర్ది పెట్టేవారండి. కాకపోతే ఇక్కడ చూడండి, మా ఆపియానికి అసలు అనుకోకుండా తీసుకొచ్చాడు అనమాట. వాళ్ళ డాడీ వెళ్ళేదాకా కూడా మాకు తెలియదు. నీకోసం కింద వెయిట్ చేస్తున్నారు, వెళ్ళు అనేసి వాళ్ళ వాడని చెప్తే కిందకి వచ్చి చూసరికి వాళ్ళ డాడీ అనమాట. వెళ్దాం రా బిడ్డ ఇంటికి అనేసి అంటే సడన్గా అప్పటికప్పుడు వచ్చేసింది అనమాట. ఆ కంగారులో పిండేసుకున్న బట్టలు ఫోల్డ్ చేసుకోవడం మర్చిపోయిందండి. పండగ అయిపోయి మళ్ళీ తను హాస్టల్కి వెళ్ళే వరకు కూడా మళ్ళీ అవి అట్లనే ఉన్నాయండి. నాకైతే కొంచెం మంచిగా అనిపించలేదు. ఒక 2 minutes ఆగి ఫోల్డ్ చేసుకొని వచ్చినా బాగుండు, లేదా అక్కడ ఉన్న పిల్లలు ఎవరైనా కొంచెం నీట్గా సైడ్కి పెట్టేసినా బాగుండు అనేసి అనిపించింది. స్కూల్ పిల్లలైనా ఇదివరకు ఉన్న కుందనపల్లి పిల్లలైనా కానీ ఒకవేళ మేము మర్చిపోయి వస్తే వాళ్ళు కొంచెం సర్ది పక్కకు పెట్టేవాళ్ళండి. ఒకరికొకరు ఇట్లా హెల్ప్ చేసుకోవాలి కదండి పిల్లలైన తర్వాత ఒక దగ్గర ఉండే కాడ. నా ఒపీనియన్ అయితే ఇంతే. నేను మా ఆపియాన్ని కూడా ఇదే విధంగా చెప్తానన్నమాట, ఒకరికొకరు సహాయం చేసుకోవాలని చెప్పేసి.